హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళ నేను కొత్తిమీర చట్నీ చేస్తున్నానండి. కొత్తిమీర పచ్చడి ఎంత బాగుంటుందో అసలు దోశలకు కానీ ఇడ్లీలకు కానీ చాలా బాగుంటుందండి. అబ్బా, ఎప్పుడు ఇడ్లీలకు మనకు ఇది పల్లి చట్నీ, ఇది అల్లం చట్నీ కాకుండా మనం ఇలా కొత్తిమీర చట్నీ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, నేను ఇక్కడ కొత్తిమీర ఒక 4 కట్టలు కొత్తిమీర తీసుకున్నాను. ఫ్రెష్గా తీసుకొని కడుక్కొని ఇలా తరిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి హాఫ్ కట్ చేసుకున్నాను. ఒక అల్లం ముక్క, ఆ తర్వాత కొద్దిగా నేను పుదీనా తీసుకున్నానండి. ఇక్కడ ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6, కొద్దిగా పల్లీలు వేయించి పెట్టుకున్నాను. పల్లీలు కొద్దిగా హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువేనండి మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న దానితో టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకోసం వేస్తున్నాను. కొద్దిగా చింతపండు ఇందులో హాఫ్ వేసుకున్నా సరిపోతుందండి. ఇది నానబెట్టేసరికి ఎక్కువైపోయింది కదా, ఒక 2-3 రెక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ పైన నేను స్టవ్ పైన ఇదిగోండి కొద్దిగా సాల్ట్ సరిపడా, ఆ పైన నేను చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో నేను మిర్చి వేసేస్తున్నాను. కొద్దిగా వేసుకోవాలండి, తర్వాత పోపు పెట్టడానికి కూడా ఆయిల్ వేసుకుంటాం కదా, అందుకోసం ఇప్పుడు కొద్దిగా మనకు ఇది మిర్చి వేగించడానికి కావాల్సినంతనే కొద్దిగా వేసుకోవాలి. ఇక మనకి ఇది మిర్చి అంతా కూడా వేగుతున్నాయి. ఆ తర్వాత ఫస్ట్ నేను మెంతులు వేసుకోలేదండి, మాడిపోతాయని. ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కాసేపు ఇలా అనుకున్న తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇదిగోండి, వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకు బాగా ఆయిల్లో వేగాలి. ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, ఎందుకంటే మెంతులు తొందరగా మాడిపోతాయి. అందుకోసమని సిమ్లోనే పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. నెమ్మదిగా బాగా కలుపుతూ ఉండాలి, మాడకుండా చూసుకోవాలండి. ఇక అన్నీ వేగిపోయినాయి కదా మనకు. ఇక స్టవ్ బంద్ చేసి నేను ఆ తర్వాత ఇదిగోండి ఇది నేను మిక్సీ పట్టుకుంటున్నాను. జార్లో వేసాను ఇక్కడ. ఇక ఈ జార్లో ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు అల్లం ముక్కలు, ఇక ఆ పైన మనం ఇందాక ఇదిగోండి ఇది పుదీనా, పల్లీలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇక అన్నీ ఇందులోనే వేసేసుకొని ఇదిగోండి పల్లీలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇక అన్నీ ఇందులో వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇది పచ్చి కొత్తిమీరే వేసుకోవాలండి. ఇది వేయించుతామని అనుకోండి మనకు అది టేస్ట్ అనేది పోతుంది, స్మెల్ కూడా పోతుంది, మనకు అది టేస్ట్ రాదు. ఇందులో కొద్దిగా నేను ఇది చింతపండు రెక్కలు ఒక 4-5 వేసాను. ఇంకా కొంచెం తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. ఇక ఇదంతా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, నేను చిన్న బౌల్ తీసుకొని ఇందులో సర్వ్ చేసుకుంటున్నాను. ఇక ఇందులో తీసేసుకున్నాను కదా, ఆ తర్వాత స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని మన పోపు కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి పోపు కోసం కొద్దిగా ఒక ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఇక కొద్దిగా నేను ఆవాలు వేసుకున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇక ఎండుమిర్చి ఒక 2-3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా మినపప్పు వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుందండి మినపప్పు వేస్తే పోపులో, అందుకోసం మినపప్పు వేసాను. మినపప్పు ఇవన్నీ కూడా మనకు పోపు అంతా వేగుతుంది కదా. కొద్దిగా కరివేపాకు రెబ్బలు ఒక 5-6 కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను. ఇక పోపు అంతా మనకు రెడీ అయిపోతుంది. ఆ పైన కొద్దిగా పసుపు వేసేసుకొని ఇక మనకు పోపు రెడీ అయిపోయినట్టేనండి. ఇక ఆ తర్వాత దీంట్లో సర్వ్ చేసుకుని ఇందాక కొత్తిమీర పచ్చడి ఉంది కదా, ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగా అంతా వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇక మనకి ఇది కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఇది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.